నమస్తే. GB7 న్యూస్కి స్వాగతం. అన్నమయ్య జిల్లా రాయచోటి. మా గుండెలపైన తన్ని కడుపు కోతకు గురి చేసి నిర్దాక్షిణ్యంగా మోసం చేసిన మీకు రాయచోటి ప్రజల ఉసురు తగులుతుంది. రైతులు, యువత, వ్యాపారస్తులు, ఉద్యోగులకు కోలుకోలేని దెబ్బ కొట్టిన కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి. ఏ రకంగా దెబ్బ కొట్టాలనో, ఏ రకంగా ఈ ప్రాంత ప్రజలను కోలుకోకుండా దెబ్బతీయాలన్నటువంటి ప్రణాళికతో ఒక పద్ధతి ప్రకారం చేశారు. జిల్లా కేంద్రాన్ని మీరు ఎన్ని మాటలు చెప్పి కప్పిపుచ్చేటువంటి మాటలు మాట్లాడినా దాన్ని మ్యాచ్ చేయలేరు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 84 ఆఫీసులు 6 నియోజకవర్గాల నుంచి రోజుకి 500 వచ్చినా 3000 మంది మా రాయచూడి పట్టణానికి వచ్చేవాళ్ళు. ఇక్కడ వ్యాపారాలన్నీ జరిగేటువంటివి. సంపద సృష్టిస్తానని చెప్పేటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 30 కిలోమీటర్ల చుట్టుపక్కల భూముల వాల్యూ లేకుండా పోయినాయి, వ్యాపారాలు లేకుండా పోయినాయి. మా సంపదను లక్షల కోట్లు నష్టం చేసినటువంటి వ్యక్తిగా నువ్వు చరిత్ర నిలబడతావు. మా ఉసురు మీకు తగులుతుంది. ఏం తప్పు చేశాం మేము? మీ పార్టీ కూడా విజయం సాధించింది, ప్రజల మద్దతు మీకు ఇచ్చినారు. అయినా ఇంత గొంతు కోయడం సమంజసమా? మా ఉసురు తగలకుండా పోదు. లక్షల కోట్ల రూపాయలు మా ప్రాంత ప్రజల యొక్క సంపదను ఆవిరి చేశావు. చెప్పుకుంటే తీరేటువంటి బాధ కాదు ఇది. ఒక్కొక్క ఆఫీసును మీరు ఇక్కడి నుంచి తీసుకెళ్తుంటే మమ్మల్ని గుండె పైన తన్ని మమ్మల్ని పొడుచుకుంటూ తీసుకెళ్ళినట్టుగా అనిపిస్తా ఉంది. మేము ఓవర్ నైట్ తిరుగుబాటు చేసిండకపోవచ్చు, మేము అల్లరి మూకలతో అల్లరి చేసిండకపోవచ్చు, కానీ మా కడుపులో రగులుతున్నటువంటి బాధను వివరించుకోవాలన్నా కూడా మాటలు లేవు. ఇంత నిర్దాక్షిణంగా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? 1వ తేదీ తర్వాత మళ్ళీ 31 తేదీనే క్లోజ్ చేయాలని చెప్పి మాకు తిరిగి పోరాడాలన్నా, మా యొక్క భావాలు చెప్పాలన్న అవకాశం లేకుండా 2 సంవత్సరాలు కులగణన అయిపోయేంత వరకు ఇంకేం చేయలేమని చెప్పి తప్పించుకోవడం కోసం ఇంత దారుణమైనటువంటి కుట్ర చేయటం సమంజసమా? రైతులను మోసం చేస్తేవి, వ్యాపారస్తులు మోసం చేస్తేవి, ఈ యువతను నిర్దాక్షిణంగా అన్యాయం చేస్తేవి. ఇంకా ఏం చేస్తారు? దాదాపుగా 30 కిలోమీటర్లు పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు కానీ, ప్రభుత్వ ఉద్యోగులకు జిల్లా హెడ్ క్వార్టర్స్ పేరుతో అడిషనల్ గా వాళ్ళకు హౌస్ అలయన్స్ అని 4% వచ్చింది. ప్రతి ఒక్క ఉద్యోగస్తుడికి ఈ రోజున 4000 నుంచి 7000 రూపాయలు ప్రతి నెల వాళ్ళ జీతంలో తగ్గిపోతుంది. వాళ్ళకి ఏదో జీతంలో తగ్గిందనో లేకపోతే ఆస్తులు తగ్గినాయన్నటువంటి బాధ కాదు. మా భవిష్యత్తును